హలో అండి, అందరికీ నమస్కారం. అత్తగారి కథల్లో భాగంగా అత్తగారు జపాన్ యాత్ర అనే భాగాన్ని వినిపించబోతున్నాను. కథా రచయిత్రి శ్రీ భానుమతి రామకృష్ణ గారు. నేను సునీత. వెల్కమ్ టు తెలుగు కథాలోకం. జపాన్ వెళ్ళాలనుకుంటున్న మా వారితో తను వెళ్ళాలని, విమానం ఎక్కాలని అనుకుంటున్నటువంటి మా అత్తగారు మా ఆయనగారితో జపాన్ వెళ్ళారా వెళ్ళలేదా ఈ కథలో చూద్దాం. వంట సామాగ్రి గోతంలో వేసి కట్టడం క్షణం పని. ఇంతకు మరి కోడల్ని అబ్బాయిని ఎప్పుడు తీసుకెళ్తావరా జపాన్కి అన్నారు మా అత్తగారు మమ్మల్ని కూడా రికమెండ్ చేస్తూ. ఇదిగో రేపు జపాన్ వెళ్ళి వస్తూనే వాళ్ళిద్దరిని తీసుకెళ్తాను, దగ్గరే కదా అన్నారు. అదే మరి, ఆ పాటికి పిల్లవాడి పరీక్షలు కూడా అయిపోతాయిలే, మరి నువ్వు కూడా లేవే భోజనానికి అంది మా అత్తగారు లేస్తూ. అబ్బాయి భోంచేశాడా అన్నాను. వాడు నేను మీరొచ్చే ముందే భోంచేశాం. ఇంతసేపా? మీరు పెందరాళ్ళే ఓ ముద్ద తినేసేయండి అంటూ వంటింటి వైపు వెళ్ళారు మా అత్తగారు. అలా లోపలికి వెళ్తూనే, ఇదేంటి మా అమ్మకు జపాన్ వెళ్ళాలనే పిచ్చి పట్టుకుంది అన్నారు మా వారు నవ్వుతూ. అవునండి పాపం, ముఖ్యంగా విమానంలో ప్రయాణం చేయాలని ఆమె ఆరాటం. ఈ విధంగా ఆమె చాలా కాలంగా కలవరిస్తోందండి. పోనీ మీరు వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళకూడదు అన్నాను, చివాట్లు తింటానని తెలిసి. నీకేం మతిపోలేదు కదా, అన్నీ తెలిసి ఉండి నువ్వు కూడా మా అమ్మలాగా అడుగుతున్నావేంటి అన్నారు మా వారు నా మీద కోపగించుతూ. మరే పాపం, ఆమెను తీసుకెళ్తానంటూ అబద్ధాలు ఎందుకు చెప్పారు? నిజంగానే జపాను మన ఇంటి వెనకాల ఉందనుకుంటోందండి ఆవిడ. ఆమె అట్లా అనుకోవటమే మనకు క్షేమం. ఎందుకంటావా? జపాన్ ఎక్కడుందో, ఎంత దూరంలో ఉందో తెలిస్తే ముందు నన్ను వెళ్ళనివ్వదు. ఆమెకు తెలియనంత వరకు మనం అదృష్టవంతులం. మనవాడు పుసిక్కిని చెప్పేస్తాడేమో, కాస్త చూడు. నేను వెళ్ళిందాకా జపాను ఢిల్లీ దగ్గరే అంటూ ఉండు అన్నారు. మరి ఆవిడ వస్తానంటున్నారే మీతో కూడా? రేపటికి తప్పించుకున్నాగా, అలాగే జపాన్ వెళ్లే రోజు కూడా ఇలాగే ఆలోచిద్దాంలే అని మా వారు అంటూ ఉండగానే భోజనానికి కేకేశారు మా అత్తగారు. ఆ రోజు అర్ధరాత్రి పూట మా వారు నేను కంగారు పడుతూ లేచాము. పక్క గదిలో నుండి మనవడి మంచం పక్కన పరుపేసుకుని పడుకున్న మా అత్తగారు గోలగోలగా కేకలేస్తూ ఏడుస్తోంది నిద్రలో. మాకంటే ముందే మా వాడు లేచి నానమ్మ నానమ్మ అంటూ తట్టి లేపుతున్నాడు. ఆవిడ ఇంకా ఏడుస్తూనే ఉంది. మా వారు వెళ్ళి ఉన్నపళంగా వాళ్ళ అమ్మని లేవతీసి కూర్చోబెట్టారు. అమ్మా, ఏమైంది, ఎందుకలా కలవరిస్తున్నావు అంటూ వాళ్ళమ్మ భుజం బట్టి కుదిపారు. అప్పటికి కానీ మా అత్తగారు ఈ లోకంలోకి వచ్చి పడ్డారు కాదు. ఒకేసారి మా ముగ్గురిని ఎగాదిగా చూసి కళ్ళు నలుపుకుంటూ చిచ్చి ఏదో కల అన్నారు మా అత్తగారు ముఖం తుడుచుకుంటూ. ఏం కల వచ్చింది నానమ్మ? రాత్రి నీకు టార్జాన్ కామిక్స్ చదివి వినిపించానే, అందులో టార్జాన్తో పోట్లాడిన సింహం ఏమైనా కలలోకి వచ్చిందా అన్నాడు మావాడు. వాడికి వచ్చిన కలలన్నీ అలాంటివే కాబట్టి నాన్నమ్మకు కూడా అలాంటి కలే వచ్చిందేమో అనుకుంటూ. అబ్బే లేదురా, పగలంతా జపాను అంటూ మాట్లాడుకున్నాం కదా, నేను ఒక్కతిని విమానంలో కూర్చుని జపాన్ వెళ్తున్నట్టే కలొచ్చేసింది. ఎవరు? నానమ్మే జపాన్ వెళ్ళడమే. కంగ్రాచులేషన్స్ నానమ్మ, కంగ్రాచులేషన్స్ అంటూ మా వాడు చప్పట్లు కొట్టి నవ్వుతూ వాళ్ళ నానమ్మకు షేక్ హ్యాండ్ ఇచ్చాడు. నువ్వు ఉండు నాన్న, అది సరే కానీ విమానంలో వెళ్ళటం నీకు ఇష్టమేనా? మరి ఎందుకు ఏడ్చావు అన్నారు మావారు. అదా, నే వెళ్ళే విమానానికి ఎదురుగుండా ఇంకో విమానం వచ్చిందిరా, అది ఇది ఒకేసారిగా ఢీకొట్టడం ఏమిటి, కూర్చున్న కుర్చీతో సహా నేను బోర్లా పడటం ఏమిటి, ఓయమ్మో తలుచుకుంటేనే భయంగా ఉందిరా బాబు. అంతెత్తు నుంచి నేను కూర్చున్న విమానం రెక్కలు తెగి జటాయులా ఒక్కసారిగా కింద పడిందిరా. ఇక చచ్చిపోతున్నానని అనుకుని అలా పెద్దగా ఏడ్చాను అని మా అత్తగారు చెప్తుంటే మా వాడు పొట్ట చెక్కలయ్యేలాగా నవ్వుతున్నాడు. నానమ్మ, ఇంతవరకు ఒక్కసారి కూడా ప్లేన్ ఎక్కలేదు, ఇంతలోనే ప్లాన్ క్రేష్ అంటూ వండర్ఫుల్ డ్రీమ్ నానమ్మ అన్నాడు. మరి విమానంలో ఎక్కవన్న మాటే కదమ్మా అన్నారు మావారు.
ఈ దెబ్బతోనైనా వాళ్ళ అమ్మ విమానంలో జపాన్ వస్తాననటం మానేస్తుందేమో అనే ఆశతో. ఆ సింగినాథం రా, ఏమిటో కలలో వచ్చింది ఎలలో జరుగుతుందా ఏమిటి? అయినా ఎదురెదురు విమానాలు రాకుండా కాస్త జాగ్రత్తగా చూసుకుని వెళ్తే సరి అన్నారు మా అత్తగారు క్లుప్తంగా చెప్పేస్తూ. ఇంకేం మాట్లాడతాం? మా వారు నేను తెల్లబోయి చూసాము. సరే, ఇక వెళ్ళి పడుకోండి, పాపం అనవసరంగా మిమ్మల్ని అందరినీ నిద్ర లేపేశాను అంటూ నవ్వారు మా అత్తగారు. నానమ్మ గోస్ టు జపాన్ అనే పిక్చర్ తీయాలి నాన్న అంటూ మా వాడు అల్లరి మొదలెట్టాడు. చాలేరా పడుకో తిక్కన్నా, పొద్దున్నే లేచి ప్రైవేట్కి వెళ్ళాల్సిందిగా ఉంది. మంచినీళ్ళు తాగటానికి లేచారు మా అత్తగారు. అలా అర్ధరాత్రి ఒకసారి మెలకు వస్తే మళ్ళీ ఓ పళంగా నిద్ర పట్టడం కష్టమని అందుకు తగినట్టే మా అత్తగారి కళ కూడా నన్ను హడలు కొట్టింది. తెల్లవారి మా వారు ఢిల్లీ ప్రయాణం పెట్టుకున్నారే అని మనసులో బిక్కుబిక్కుమనటం మొదలెట్టింది. ఆ రాత్రంతా భయంతోనూ దిగులతోనూ కంటి మీద కునుకు లేకుండా చేసింది అత్తగారి కళ. తెల్లవారి ఢిల్లీ వెళ్లే ప్లేన్కి బయలుదేరారు మా వారు. ఎదురుగా వచ్చే విమానాల్ని కాస్త జాగ్రత్తగా చూసి పక్కకు తప్పుకుని వెళ్ళమని ఆ విమానం తోలే డ్రైవర్తో చెప్పరా బాబు అంటూ కొడుక్కి జాగ్రత్తలు చెప్పింది మా అత్తగారు. విమానం తోలటం ఏమిటి నాన్నమ్మ, అదేమైనా జట్కా బండి అనుకున్నావా తోలడానికి అంటూ మా వాడు విరగబడి నవ్వుతూ ఉంటే మా వారు కూడా నవ్వుతూ వెళ్ళి కారులో కూర్చున్నారు. ఢిల్లీ వెళ్ళొచ్చిన మర్నాడే జపాన్ బయలుదేరారు మా వారు. మరి నా మాట ఏమిటిరా అన్నారు పాత గోతానికి వంట సామాను మడిబట్టలు వేసి మూతి కట్టిపెట్టి సిద్ధంగా ఉన్న మా అత్తగారు. మా వారు చిక్కులో పడిపోయారు అనుకున్నాను నేను. ఇదిగో నేను వెళ్ళి పంపిస్తానమ్మా విమానం, ఇప్పుడు నేను వెళ్ళే విమానంలో బొత్తిగా చోట్లేదని నాకు మాత్రం ఒకటే టికెట్ ఇచ్చారు అంటూ తప్పుకున్నారు మా వారు దొంగ మాటలు మాట్లాడుతూ. మా అత్తగారు పాపం నిజమేనని నమ్మేసింది. మరి ఒంటరిగా వెళ్ళారా విమానంలో రావటం నేను అన్నారు కాస్త దిగులుగా మా అత్తగారు. మొన్న రాత్రి కల్లో వెళ్ళావు కదమ్మా ఒంటరిగా విమానంలో అన్నారు మా వారు నవ్వుతూ. అది పేడికలరా బాబు, అట్లా ఎందుకు జరుగుతుంది అంటూ తనకు వచ్చిన పేడికలు తలుచుకుని భయపడిపోయారు మా అత్తగారు. మరి ఎలానే రావడం అన్నారు మా అత్తగారు. ఏముందమ్మా, ఇక్కడ విమానంలో కూర్చుంటే జపాన్లో దిగటమే, దగ్గరేగా, పైగా విమానంలో చాలామంది మనుషులుంటారులే అన్నారు మా వారు నా వైపు చూసి నవ్వుతూ. అయితే ఇంకే అన్నారు కొడుకు మాటలకు తృప్తి పడ్డ మా అత్తగారు. అయితే మరి నాన్నమ్మని తీసుకెళ్ళటం లేదా నాన్న అంటూ వచ్చాడు లోపల నుంచి మావాడు. ఇదిగో నేను జపాన్లో దిగి ఆ విమానం అలాగే పంపించేస్తారా నాన్నమ్మ కోసం? అరెరే, నాన్నమ్మ క్వీన్ మేరీలాగా స్పెషల్ విమానంలో వెళ్తుందన్నమాట. వెళ్ళకేంరా బాబు, రేపు నువ్వు పెద్దవాడివైనాక నా కోసం స్పెషల్ విమానం కొంటావని ఎదురు చూశారు అంటూ మనవడి బుగ్గలు సాగదీసి ముద్దు పెట్టుకుంది మా అత్తగారు. నేను పెద్దవాడిని అయిందాక ఎందుకు నాన్నమ్మ, ఇందా నీకోసం ఇప్పుడే స్పెషల్ విమానం ప్రజెంట్గా ఇస్తున్నా తీసుకో అంటూ జేబులో ఆడుకునే విమానం ఒకటి తీసి వాళ్ళ నాన్నమ్మ చేతిలో పెట్టాడు. ఓరి తిక్కన్నా, ఇందులో ఎట్టారా వెళ్ళేది అంటూ పడి నవ్వారు మా అత్తగారు. మరి టైం అయిందిరా, బయలుదేద్దాం అంటూ లేచారు మా వారు కారు దిగి వెళ్ళడానికి. నేను రెడీ నాన్న అంటూ మా వాడు వాళ్ళ నాన్న వెనకాలే బయలుదేరాడు. అదేమిట్రా, పిల్లాడిని కూడా తీసుకెళ్తున్నావా జపాన్కి అన్నారు మా అత్తగారు ఆశ్చర్యంగా. అవును నాన్నమ్మ, నాన్నతోనే వెళ్తున్నా, మళ్ళీ రేపు నీ కోసం స్పెషల్ విమానాన్ని పంపుతాడుగా నాన్న, అందులో తిరిగి వచ్చేస్తాలే, వెళ్ళొస్తా నాన్నమ్మ, టాటా అంటూ వెళ్ళి కారులో కూర్చున్నాడు వాళ్ళ నాన్నమ్మని ఏడిపిస్తూ. నిజమేనా ఏమిట్రా అంటూ కంగారు పడ్డారు మా అత్తగారు. లేదమ్మా, నన్ను విమానం ఎక్కించి వాడు తిరిగి వచ్చేస్తాడు, అందాక తీసుకెళ్తున్నాను అంతే అంటూ మా వారు వెళ్ళి కారులో కూర్చున్నారు. మా వారు జపాన్ వెళ్ళిన వారం రోజుల తర్వాత ఒకరోజు రాత్రి మళ్ళీ మా అత్తగారికి కలొచ్చింది. ఆమెకు కాస్త దగ్గరలో పడుకున్న నేను ఉలిక్కిపడి లేచాను. నిద్దట్లో మా అత్తగారు పక్కపక్కనవుతున్నారు. అత్తయ్యారు అంటూ తట్టి లేపాను. చివాలను లేచి కళ్ళు నులుముకుని నన్ను చూశారు. ఈసారి మా వాడు నిద్రలేవలేదు. మంచి వేళ. ఏంటి అత్త నవ్వుతున్నారు నిద్దట్లో, మళ్ళీ ఏదైనా కళ్ళొచ్చిందా అని అడిగాను.
అవును, మళ్ళీ జపానే కలలోకి వచ్చింది అన్నారు మా అత్తగారు ఆవులిస్తూ. ఈసారి కలలో జపాన్ వెళ్ళారనమాట. ఎలా ఉందత్త జపాను? నా ముఖం, నేను ఎప్పుడైనా జపాన్ చూశాను కనుకనా? నేను ఇప్పుడు కలల్లో చూసింది మన కావలి దగ్గర చాకచర్లలా ఉంది. చిన్న ఊరే, మనుషులు మాత్రం మనం బెంగళూరు నుంచి తెచ్చిన జపాన్ బొమ్మల్లా ఉన్నారు. మరెందుకు అట్లా పక్కపక్క నవ్వారు అన్నాను. అదా అంటూ మళ్ళీ నవ్వటం మొదలుపెట్టారు. ఆ జపాన్ వాళ్ళంతా గోచి పెట్టి చీర కట్టుకున్న నన్ను విచిత్రంగా చూడటం మొదలెట్టారు. అందులో కొందరు ఆడవాళ్ళు కుర్రకుంకలు నా గోచి పట్టి లాగి గోల చేయటం చూసి నవ్వొచ్చింది. ఏమిటో కళ, నిజంగా రేపు నేను జపాన్ వెళ్తే నా గోచి చూసి అక్కడ వారంతా నవ్వుతారో ఏంటో అన్నారు మా అత్తగారు. ఏం నవ్వర్లేండి, అక్కడ వాళ్ళంతా ఒంటి నిండుగా వదులొదులుగా తగిలించుకునే లంబాడీ బట్టలు చూస్తే మనకు కూడా నవ్వొస్తుంది అన్నారు నేను మా అత్తగారి గోచిని సమర్థిస్తూ. అవునే, అదేంటి ఆ జపాన్ బొమ్మల్లో ఉండే ఆడవాళ్ళంతా నడ్డి మీద పరుపు చుట్టల్లాంటివేవో తగిలించుకున్నారు అన్నారు మా అత్తగారు. ఆ పరుపు చుట్ట బహుశా వాళ్లకు మీ గోచి లాంటిదై ఉంటుందత్త అన్నాను ఏం చెప్పాలో తెలియక. అంతేలే, అది వాళ్ళ దేశపు గోచి. అది సరే కానీ అబ్బాయి విమానం ఎప్పుడు పంపుతాడే? ఇట్టా దిగి అట్టా పంపుతానన్నాడే, మరి నిన్నంతా రాలేదు విమానం అన్నారు ఆవిడ. నా గుండె గతుక్కుమంది. తను సింగపూర్ వెళ్ళి జాబు రాసిందాకా వాళ్ళ అమ్మకు నిజం చెప్పొద్దన్నారు మా వారు, భయపడుతుందని. పంపుతారులే, రేపో ఎల్లుండో, వర్షాకాలం కదా, మధ్య మధ్య ఆగుతూ వస్తుంది విమానం అంటూ మెల్లిగా వెళ్ళి పడుకున్నాను. అలాగా, సరేలే కానీ తొందర ఏముంది అంటూ మా అత్తగారు కూడా పడుకున్నారు. తెల్లారిన తర్వాత మావాడు మొదలెట్టాడు అల్లరి. నాన్నమ్మ కోసం నాన్న ఇంకా స్పెషల్ విమానం పంపలేదేంటి అంటూ. పంపుతాడులేరా, వర్షాకాలం కదా, జోరును వర్షం కురుస్తూ ఉంటే మరి ఆకాశంలో విమానం తోలేవాడికి కండు కనిపించొద్దు. వర్షం వస్తే రోడ్డు మీద వెళ్ళే కార్లే కనిపించవు మనకు, ఇంకా మేఘాల్లో వెళ్ళేవాడికి దారేం కనిపిస్తుంది? వర్షాలు తగ్గాక పంపుతాడేమోలే అని మా అత్తగారు అంటుంటే, అయ్యయ్యో నానమ్మ నిజంగానే నమ్మేసిందమ్మా అంటూ విరగబడి నవ్వాడు మావాడు. వాళ్ళ నాన్నమ్మకు చెప్పదని సైగ చేసి చెప్పాను మావాడికి. కానీ వాడు ఆ మాట విని అని నవ్వటం చూసి మా అత్తగారు ఇట్టే పసిగట్టేశారు. అదేంటే అందరూ కలిసి నన్ను ఆడించటం లేదు కదా, అబ్బాయి నిజంగానే విమానం పంపడా ఏంటి? నేను జవాబు చెప్పేలోగానే మా వాడు మళ్ళీ పొట్ట చెక్కలేయేలా నవ్వుతూ, విమానం పంపటం ఏంటి నాన్నమ్మ, రోజు వస్తున్నాయిగా విమానాలు, నాన్న చెప్తే నువ్వు నమ్మేశావు అన్నాడు. అంటే అయితే అదంతా ఎగతాళన్న మాటేనా? ఓరి, నన్ను ఇలా మోసం చేశారా? రోజు రైళ్ల మాదిరిగానే విమానాలు జపాన్ నుంచి వస్తూ ఉంటాయన్నమాట. రోజు వెళ్ళవులే, వారానికి ఒకసారో 2 సార్లు వెళ్తాయి. అది నేరుగా జపాన్ వెళ్ళడం లేదు. ఇక్కడి నుంచి సింగపూర్ వెళ్ళాలి, ఆ తర్వాత బ్యాంకాక్ వెళ్ళాలి, ఆ తర్వాత హాంకాంగ్, ఆ తర్వాతనే జపాను. ఏమనుకున్నావు మై డియర్ నాన్నమ్మ, జపాన్ ఇక్కడ ఉందనుకున్నావా అంటూ మావాడు అమెరికన్ స్టైల్లో నవ్వేశాడు. మావాడు చెప్పిందంతా విన్న మా అత్తగారికి పాపం నోట మాట రాలేదు. ఎలాగూ అయితే మన దేశంలో ఉన్న ఊరు కాదన్నమాట. అవును కానీ ఇక్కడికి ఎంత దూరం రా జపాను? నియర్లీ 3000 మైల్స్ నాన్నమ్మ. ఇంగ్లీష్లో చెప్తే నాకేం తెలుస్తుందిరా? మరి నన్ను ఏం చేయమంటావు నాన్నమ్మ? నీకు ఇంగ్లీష్ అట్లాగూ నాకు తెలీదు. 3000 మైల్స్ అంటే 3000 మైళ్ళు కదమ్మా అని నన్ను అడిగాడు మావాడు. 3000 మైళ్ళే? అమ్మో, ఇప్పుడు మీ నాన్న అంత దూరం వెళ్ళాడా అన్నారు మా అత్తగారు గుడ్లు తేలేసి. అవును నాన్నమ్మ, రేపు నువ్వు కూడా వెళ్తావుగా నాన్న పంపించే స్పెషల్ ఫ్లైట్లో అంటూ మళ్ళీ నవ్వాడు మావాడు. నా తలకాయ్, ఇంక నేనేం పెడతాను అంత దూరం? జపాన్ అంటే ఏదో మన దేశంలో ఊరే అనుకున్నాను. నాకేం తెలుసు అది ఇంగ్లాండ్ లాగా ఇంకో దేశం అని. ఇంతకు ఆ జపాన్ పోవటానికి టికెట్ ఎంత అవుతుందిరా? కొన్ని వేల రూపాయలు అవుతుంది. 1000 రూపాయలే? మీరిద్దరూ కలిసి ఎంత నాటకం ఆడారే. ఇప్పుడు నా మనవడు చెప్పకుండా ఉంటే నా గతి ఏమిటి?
జపాన్ ఢిల్లీ దగ్గరేనంటిరి, టికెట్ 40 రూపాయలేనంటిరి అంటూ ఉండగా మా వాడు కుర్చీలోంచి కిందకి దూకి పడి నవ్వడం మొదలుపెట్టాడు. ఉక్రోషం వచ్చిన మా అత్తగారు మనవడి వీపు మీద ముద్దుగా ఒకటి ఇచ్చి, దొంగ భడవ, అప్పుడే చెప్పుండొచ్చు కదా, ముగ్గురు కలిసి ముసల్దాన్ చెవులకు తాటాకులు కడతారా అన్నారు. నాన్నమ్మ, నేనేమి అబద్ధాలు చెప్పలా, నాన్నే నిన్ను ఏడ్పించాడు. పోనీ మీ అమ్మైనా నిజం చెప్పొచ్చుగా, అసలు వాడు ఇంత దూరాభారం పెడతాడని తెలిస్తే వాడిని వెళ్ళనిచ్చేదాన్నే కాదు అన్నారు మా అత్తగారు విచారపడుతూ. అందుకనే మీ అబ్బాయి మీతో నిజం చెప్పలేదు, నన్ను చెప్పనివ్వలేదు అని నేను అంటూ ఉండగానే పోస్ట్ అంటూ బయట నుంచి కేకేశాడు పోస్ట్ మ్యాన్. నాన్న దగ్గర నుంచి లెటర్ వచ్చి ఉంటుందమ్మా అంటూ పరుగు తీశాడు మావాడు. అవునమ్మా, నాన్న దగ్గర నుంచే అంటూ మావాడు సంతోషంతో ఎగురుకుంటూ వచ్చాడు. చూసావా నాన్నమ్మ, జపాన్ వాళ్ళ పోస్ట్ కవర్లు ఎలా ఉంటాయో అంటూ ఒట్టి కవర్ వాళ్ళ నాన్నమ్మ చేతికిచ్చి లెటర్ నా చేతికిచ్చాడు. మా వారు క్షేమంగా జపాన్ చేరినట్లు వ్రాశారు. టోక్యో నుంచి భయపడుతుందని వాళ్ళ అమ్మతో అబద్ధం చెప్పినందుకు క్షమించమని కోరారు వాళ్ళమ్మను. జపాన్ నుంచి వచ్చేటప్పుడు కొడుకుకు బొమ్మలు, వాళ్ళమ్మకు కీ ఇస్తే వెళ్లే విమానం తెస్తానని రాశారు. అది వింటూనే మా వాడు వాళ్ళ నాన్నమ్మను గోల చేయటం మొదలుపెట్టాడు. భలే భలే నానమ్మ, నువ్వు జపాన్ వెళ్ళకపోయినా నాన్న నీకు జపాన్ నుంచి స్పెషల్ విమానం తెస్తున్నాడు అంటూ చప్పట్లు కొట్టాడు. ఊరుకోరా తిక్కన్న, పిల్లవాడి క్షేమం తెలిసింది నాకు, అంతే చాలు, నాకే విమానం అక్కర్లేదు. మీ నాన్న తిరిగి చల్లగా ఇల్లు చేరితే నేను విమానం ఎక్కి జపాన్ యాత్ర వెళ్ళినంత పుణ్యం అంటూ కొడుకు క్షేమంగా తిరిగి రావాలని తిరుపతి వెంకన్నకు వెంటనే ఒక ముడుపు కట్టేశారు మా అత్తగారు. కథ సమాప్తం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మొదటిసారిగా నా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి.